స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం గిన్నె పెట్టుకోవాలి. యాలక్కాయలు దంచుకోవాలి. దంచుకొని ఒక పళ్ళెంలో పోసుకోవాలి. సాజీర, లవంగాలు అన్నీ విడివిడిగా చూస్తున్నా. దాల్చిన చెక్క పెద్దది, యాలక్కాయలు, లవంగాలు, సాజీర ఒక దాంట్లో పోసుకోవాలి. బగారాకు 3 తీసుకున్నా కానీ ఇంకొక 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గిన్నె కాలిందా కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఫ్రీడమ్ ఆయిల్, నేను ఇదే వాడుతా ఎక్కువ. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతా. మనం 2 కప్పుల అందా చొప్పున పోసుకోవాలి. పోసుకున్న తర్వాత జీలకర్ర వేయాలి. తర్వాత దాల్చిన చెక్క వేయాలి. తర్వాత యాలక్కాయలు వేయాలి. వేసిన తర్వాత లవంగాలు వేయాలి. తర్వాత మొత్తం ఏమున్నా అలా కుమ్మరియాలి. బగారాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక అటు ఇటు కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా తర్వాత కల్జమాకు వేసుకోవాలి. కొంచెం కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ, చిన్న ఉల్లిగడ్డ కడిగేయకుండా రౌండ్గా అట్నే వేయాలి. మంచిగా టేస్ట్ ఉంటుంది. గోలిన తర్వాత మనం తింటా అంటే ఒక గంట వేసుకుంటే ఆ ముక్కతో బరాబరి ఈ ఉల్లిగడ్డ బరాబరి కోలినాక అంచుకు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. అట్లా గోలిన తర్వాత మూత పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంత ఫ్రెష్గా కడిగిన మటను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి. ఈ మటన్ తింటే మీరు సూపర్గా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. అలా కొంచెం మీద కొంచెం ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత పసుపు, ఇంత కారం తర్వాత కలుపుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కలుపుకున్న తర్వాత, ఎందుకంటే ఈ అల్లం వేస్తే తొందరగా మాడుతుందని నేను పక్కకు పెట్టిన. ఇది అల్లం కొంచెం వేసుకొని కొంచెం కలబెట్టుకుంటే సరిపోతుంది.
మాడిపోకుండా మంచిగా టేస్ట్ ఉంటుంది. అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం లైట్గా కారం పొడిను పసుపు వేసుకుంటే మంచి గ్రేజీగా వచ్చే మటన్ సూపు చిక్కగా ఉంటుంది. మూత పెట్టేస్తున్నా. పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు తర్వాత కారం పొడిను పసుపు వేస్తే సెట్ అయిపోద్ది. పసుపు వేసుకోవాలి ఉడికిన తర్వాత ఒక 2 చెంచాలు. తర్వాత కలబెట్టుకోవాలి. మంచిగా కలగలిసేటట్టుగా మంచిగా మంచిగా తిప్పాలి. అంత మిక్సింగ్ అయ్యేటట్టుగా. ఓకే. తర్వాత కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి. మనకు ఎంత తగినంత మీకు కారం అనిపిస్తున్నామో తక్కువ అనిపిస్తున్నామో ఒక గంట ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను 1 గంటన్నర 2 గంటలన్నర వేసుకుంటా, నాకు సరిపోను. తర్వాత దీన్ని కలబెట్టుకోవాలి. మంచిగా అంతా కలగలిసేటట్టుగా మంచిగా అన్నిటికీ ముక్కకు కలిసేటట్టుగా గంట తిప్పుకోవాలి. కలిసిన తర్వాత కొంచెం గ్యాసు పెద్దగా పెట్టుకోవాలి. వాటరు ముక్కలు మునిగేంత వాటర్ పోసుకోవాలి. సరిపోలేదు, ఇంకా కొన్ని పోసుకోవాలి. బస్ కొంచెం గంట తిప్పుకోవాలి. గంట తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని దింపుకుంటే సరిపోతుంది. మటను ఉడికిందో లేదో చూసుకుందాం. ఇట్లా నూనె పైన ఇట్లా పేరుకోవాలి. నూనె మంచిగా ఉడికినట్టు మనకు అర్థం. ఇట్లా మామిడి ఆకు వేసుకోవాలి. ముదిరిన మేక గొర్రె అయితే మంచిగా ఉడుకుతుంది. ఇట్లా గ్రేజీ రావాలి. మటన్ ఉడికింది. గ్యాస్ బంద్ చేసుకొని మూత పెట్టుకొని దింపుకుంటే అయిపోద్ది.